యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. జీవితంలో నీ లక్ష్యాలు ఏమిటి? చాలామంది ఈ భూమి మీద అనేక లక్ష్యాల కొరకు పనిచేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక లక్ష్యాన్ని ఆధారం చేసుకొని పనిచేస్తూ ఉంటారు, జీవిస్తూ ఉంటారు. ఆ గురిని లేదా ఆ లక్ష్యాన్ని చేరటానికి రాత్రింబగళ్ళు కష్టపడుతూ ఉంటారు. అయితే ఆ లక్ష్యం చేరుకున్న తర్వాత వారు ఆనందిస్తారు, సమాజం గౌరవిస్తుంది. అనేక మంది తన బంధువులు, స్నేహితులు హర్షిస్తాడు, ఆనందిస్తారు. అయితే ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆ వ్యక్తి అతన్ని ఎవరు కూడా జ్ఞాపకం చేసుకోరు. కారణం ఏంటంటే అతని ఈ లోకంలో సాధించిన లక్ష్యాలు ఆ ఆ తరానికి ఆ ఆ సమయానికి మాత్రమే వర్తిస్తాయి. అది కొంతకాలం మాత్రమే. కానీ విశ్వాసమందు జీవించేటువంటి ప్రతి వ్యక్తి శాశ్వతమైనటువంటి లక్ష్యాలను గురిగా చేసుకొని జీవించవలసిన వారే ఉన్నారు. కాబట్టి భౌతికమైనటువంటి లక్ష్యాలు కొంతకాలం మాత్రమే, కొద్ది దినాలు మాత్రమే, లేదా కొన్ని సంవత్సరాలు మాత్రమే. ఆత్మ సంబంధమైనటువంటి లక్ష్యాలు శాశ్వతమైనవి. అవి మన యొక్క జీవితానికి నిరీక్షణ అయి ఉన్నాయి. అందువల్ల జీవితంలో ఉన్నతమైనటువంటి లక్ష్యాల కొరకు మనం ప్రయాసపడాలి. ఆ లక్ష్యాలు చేరుకోవడానికి ఈ భూమి మీద దేవుడు మనకు ఆయుష్, ఆరోగ్యము, సంతోషము, వనరులు మనకు అనుగ్రహిస్తున్నాడు. నేను అంటే ఆత్మని గ్రహించిన వ్యక్తి ఆత్మ సంబంధమైనటువంటి వాటి కొరకు మొదట అడుగేస్తాడు. నేను అంటే శరీరం అనే వ్యక్తి ఆత్మ సంబంధ వాటిని ఆలోచించడు. ఎందుకంటే అవి వారికి దూరంగా ఉంటాయి, వాళ్ళకి కనపడవయ్యి. ఎందుకంటే భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టే వ్యక్తి ఆత్మ సంబంధమైన వాటిని చూడటానికి ఇష్టపడడు, అంగీకరించడు. తన మనసుకి అవి దగ్గరకు తీసుకెళ్ళడాడు. ఎందుకంటే తన హృదయము, తన మనసు భౌతికమైన వాటి మీద దృష్టి పెట్టింది కనుక. భౌతికమైన వాటి మీద దృష్టి పెట్టే వ్యక్తి నిజ జీవితంలో ఒకవేళ గొప్పవాడవచ్చు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి శాశ్వతమైన జీవితానికి తను ఏమాత్రం కూడా గొప్పవాడు కాలేడు. ఎందుకంటే తను శాశ్వతమైన వాటిని చూడటానికి ఎంత మాత్రం ఇష్టపడలేదు కనుక. శరీర సంబంధాలు దేవుడి రాజ్యాన్ని సరిగా ఆలోచించలేరు, ఆయన పరిపాలన సరిగా గుర్తించలేరు. వారు ఈ లోకంలో ఉన్నటువంటి వాటి మీద మనసు పెట్టి దేవునికి దూరంగా బతికేటువంటి ప్రజలై ఉన్నారు. వారి ఆలోచన విధానం అంతే కూడా కేవలము తాత్కాలికమైనటువంటి వాటి మీదే, శాశ్వతమైన వాటి మీద కాదు. అందువల్ల క్రీస్తు యేసులో విశ్వాసంగా బతకటానికి ఇష్టపడే వ్యక్తి జీవితంలో ఉన్నతమైన లక్ష్యాలు చేరటానికి, అవి సాధించడానికి ఎంతో ప్రాముఖ్యత ఇవ్వాల్సిన వారే ఉన్నారు. అలాంటి విషయాలను ఎవరైతే గుర్తిస్తారో వారు ఉన్నతమైనటువంటి గురితో ముందుకెళ్ళడానికి సిద్ధమైనటువంటి వ్యక్తులే ఉన్నారు. అవి తప్పక సాధించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఎందుకంటే దేవుడు యేసుక్రీస్తునందు అనుగ్రహింపబడుతున్నటువంటి ఆ నిత్య జీవానికి సంబంధించిన ప్రతిదీ కూడా మనం సాధించడానికి కృషి చేస్తేనే మన ఈ లోకంలో సంతోషంగా, ఆనందంగా, దేవుని యొక్క క్షేమం కింద మనం బతుకుతూ ఉంటాం. అవి మన జీవితాన్ని పటిష్టంగా ఉండేట్టుగా చేస్తాయి, బలంగా ఉండేట్టుగా చేస్తాయి.
శాశ్వతమైన వాటి మీద మనసు పెట్టే వ్యక్తి పటిష్టమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తాడు, దాన్ని ఆనందిస్తాడు. అందువల్ల జీవితంలో ఉన్నతమైన లక్ష్యాలు సాధించడానికి నువ్వు ఎంత మాత్రం కృషి చేస్తున్నావు? నీ కుటుంబంలో నీ భార్య, నీ బిడ్డలు ఉన్నతమైనటువంటి లక్ష్యాలు సాధించడానికి ఏమాత్రం వాళ్ళు తర్ఫీదు పొందుతున్నారు, వారు ఏమాత్రం వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారు? ప్రతి వ్యక్తి యేసుక్రీస్తు గుణాలు పెంచుకోవడానికి, ఆ గుణాలు సాధించడానికి దినదినము కృషి చేస్తూ ముందుకెళ్ళవలసిన వారే ఉన్నారు. అందువల్ల ఈ జీవితము చాలా విలువైంది. జీవితాన్ని చాలామంది చులకనగా చూస్తుంటారు, కానీ జీవితం చాలా విలువైంది. ఈ జీవితంలో సాధించాల్సిందేందో, ఆ లక్ష్యాలు చేరుకోవాల్సిందేందో, దాన్ని చేరుకోవడమే మన యొక్క ఈ శరీరంలో మన ఆత్మ యొక్క పని ఉంది. ఈ ఆత్మ ఈ శరీరంలో నివసించేంత కాలము ఆ పని కొరకు ప్రయాసపడాలి, వాటి కొరకు జీవించాలి, వాటిని చేరుకోవడానికి ఇష్టపడాలి. అందుకోసం మనం క్రీస్తులో మనం జీవిస్తూ ఉన్నాం. కాబట్టి క్రీస్తు యేసులో ఉన్నటువంటి జీవితము శాశ్వతమైన వాటిని నిరీక్షించడానికి, శాశ్వతమైన వాటిని మనం సాధించడానికి కావాల్సినటువంటి మన జీవన విలువలను మెరుగుపరుచుకోవడానికి మనకి ఇవ్వబడింది. అది సాధించినప్పుడు మన జీవితంలో మన ఆలోచనలు కానీ, మన భావాలు కానీ, మన అనుభూతులు కానీ చాలా ఉన్నతంగా ఉంటాయి, చాలా బలంగా ఉంటాయి. కాబట్టి యేసుక్రీస్తు నందు ప్రతి వ్యక్తి ఉన్నతమైనటువంటి లక్ష్యాలను సాధించడానికి దినదినము తన యొక్క ఆలోచన విధానాన్ని మెరుగుపరుచుకోవాల్సిన వారే ఉన్నారు. వాటిని సాధించడానికే ఈ జీవితం యొక్క ఏర్పాటు ఉంది, ఈ జీవితం యొక్క స్థితి ఉంది అనే విషయాన్ని గుర్తించి బతకాలి.